సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆ ముగ్గురు అనకొండల ఆస్తి 1000 కోట్లు. ఎవరు డబ్బు అండి? ఎవడబ్బో సొమ్మని? కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించిన ఇద్దరు ఆస్తులు నిన్న తీస్తే మురళీధర్రావు ఆయన దాదాపు 650 కోట్లు బయటపడింది. విల్లాలు, ఫ్లాట్లు, పవర్ ప్రాజెక్టులు, ఏంటండి సాగు భూమి? ఎవరు డబ్బు అండి ఇది? ప్రజల డబ్బు కాదా? ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో నివేదికలో నివ్వెరపోయేటట్టుగా ఆస్తులు బయటపడినాయి. వాళ్ళ కొడుకు కంపెనీలకి లబ్ధి చేకూర్చేట్టుగా ఆయన వివరించిన తీరు లాకర్లో మొత్తం కలిపి నిన్న సాయంత్రం వరకు 650 కోట్లు. మురళీధరరావు ఇంజనీరింగ్ చీఫ్. రిటైర్ అయిన వ్యక్తిని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పెట్టుకున్నారు. అదేవిధంగా హరిరామ్ నాయక్ ఆయన కూడా ఇంజనీరింగ్ చీఫ్గా చేశాడు కాళేశ్వరం ప్రాజెక్టులో. ఆయన మొత్తం ఆయన ఆస్తులు కూడా చాలా బయటపడినాయి, అక్రమాస్తులు. ఇంకపోతే నూనె శ్రీధర్ అని ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా ఆయన కుమారుడి పెళ్లి థాయిలాండ్లో చేశాడు. అంటే ఈ ముగ్గురు ఇంజనీరింగ్ చీఫ్లు ఇద్దరు, హరిరామ్ నాయక్, మురళీధరరావుది, కాబట్టి నూనె శ్రీధరు. ఈ ముగ్గురు అనకొండల యొక్క అక్రమాస్తుల విలువ ఈరోజు మార్కెట్ విలువ 1000 కోట్లు అంటే మరి ఎంతమందికి పేదవాళ్ళకి అన్నం పెట్టవచ్చు, ఎంతమంది ఉద్యోగులకి జీతాలు ఇవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు నడపవచ్చు అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి అవినీతి ఎక్కడ చేసినా తప్పు తప్పే, అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఢిల్లీ అయినా. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చాలా అవినీతమైపోయిందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు దాని వెనక చేపలు, తిమింగలాలు, అనకొండలు బయటపడాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి 1000 కోట్లు అంటే నివ్వెరపోయేటట్టున్నాయి. ఇదే సమయంలో ఇదంతా ఒక ఎత్తైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంటర్ అయింది. ఈ డబ్బులు ఎట్నుంచి మనీ లాండరింగ్ జరిగింది, ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళినాయి, ఏ కంపెనీలో బదిలేని, ట్యాక్స్ ఎక్కడ ఎగ్గొట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయితే ఇక దబిడి దివిడే అన్నట్టుగా వీళ్ళ పరిస్థితులన్నీ కూడా దీని వెనక ఎవరున్నారు, పెద్ద చేపలు ఉన్నాయా అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులది, యంత్రాంగాలది. మరి ఆ యంత్రాంగంలో ఉండే కీలకమైన వ్యక్తులే ఇలా అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటే పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడు మరింత పేదరికంతోనే ఉండిపోవాలా? అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా కానీ నిజాయితీ గల సంస్థలు, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో లాంటి సమస్యలు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు కావచ్చు, సకాలంలో ఎంటర్ అయ్యి ఇటువంటి అక్రమార్జన పరుల్ని కటకటాలకి పంపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆల్రెడీ నూనె శ్రీధరు అరెస్ట్ అయ్యారు. తర్వాత హరిరామ్ నాయక్ కావచ్చు, మురళీధరరావు గారు నిన్నే 14 రోజులు చెంచలు కూడా జైలుకి తరలించారు. ఇంకా లాకర్లో ఇంకా వాళ్ళ బినామీల ఆస్తులన్నీ కూడా లెక్కేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అవ్వటం అనేది చర్చకు దారితీసింది. ఇంకా మరిన్ని నిజాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.